అమిత్ షా జగన్ ని ప్రత్యేకించి ఏమి లెక్క తీసుకోడు. మోడీ జగన్ ని పాజిటివ్ గా చూస్తున్నాడు. అది తేడా. అంటే అమిత్ షా టీడీపీని పాజిటివ్ గా చూస్తున్నారు. లేదు, అమిత్ షా రాజకీయంగా చూస్తాడు, నికరంగా చూస్తాడు. ఇంకోటి వైసీపీ ఏం తమకేమి పెట్టు కాదని చెప్పే ప్రయత్నం చేస్తాడు అతను. ఎవరు తమ పెట్టు కాదని చెప్తాడు. సంక్షేమం గురించి పథకాల గురించి మాట్లాడారు నన్ను వేదిక మీద. అంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చే పథకాలు బాబు గారు కూడా ఈ ప్రస్తావించారు అనుకోండి. ఈయన కూడా లెక్కలు చెప్పారు ఇందాక మీరు అన్నట్టు 10 లక్షలు ప్రధాన ఆవాస్ యోజన కింద ఇవన్నీ. కానీ ఎక్కడ వైసీపీ ఇచ్చే పథకాల్లో మా భాగస్వామ్యం ఉందని కానీ అవన్నీ మేమే ఇస్తున్నాం కానీ అని చెప్పకుండా ఒక బ్యాలెన్స్ షీట్ అనేది మెయింటైన్ చేస్తుంది బీజేపీ జగన్ విషయంలో. ఎందుకు ఓపెన్ అయిపోవచ్చు కదా. బేసిక్ గా ఆ పథకాలన్నీ వాళ్ళయ్యే అన్న విషయాన్ని చెప్పారు అక్కడ, అంతే. ఆయుష్మాన్ భారత్ చెప్పారు, లెక్కన లేవు. అంటే వీళ్ళు ట్రాన్స్లేషన్ లో చెప్పడం గానీ లేకపోతే బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్పుకోవడం కానీ అది మోడీ నెక్స్ట్ మీటింగ్ లో చెప్తారేమో. ఏది మా పథకాలకి ఇక్కడ కాపీలు కొట్టుకుంటున్నారు అన్నటువంటి స్టిక్కర్లు వేసుకున్నారు. అయితే ఇందులో కొంత లాజిక్ ఆయనకి ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనేక సార్లు జగన్ వెళ్ళి ఏమడిగి వచ్చాడు, మొత్తం వైట్ రేషన్ కార్డులకి బియ్యం ఇవ్వండి అని అడిగి వచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎంతమందికి? 85 లక్షల మందికి ఆంధ్రాలో. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఎంతమందికి? 1,45,000 కుటుంబాలకి. అంటే 3 లక్షల మందికి ఇస్తున్నట్టు, దగ్గర దగ్గర 3 కోట్ల మందికి. అంటే కేంద్రం దృష్టిలో అర్హులైన వాళ్ళు 82 లక్షల మంది ఉన్నారు, కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. అది మోడీకి తెలుసుగా. అందుకని నేను మొత్తం ఇక్కడ ఇవన్నీ మాయి అని చెప్పాలి ఆయన. ఇంకోటి ఈ కేంద్రం ఇచ్చే బియ్యం ఇక్కడ ఇప్పిస్తున్నాడు. రెండోది వచ్చేటప్పటికి ఆయుష్మాన్ భారత్, అందులో అందరికి ఇవ్వట్ల. వాళ్ళు వైట్ రేషన్ కార్డు రియల్ హోల్డర్ ఎవరైతే అవసరం ఉంటుంది, అంటే 4 లక్షల రూపాయల జీతగాళ్ళకి మాత్రమే లెక్క. కేంద్రం చెప్పే వీళ్ళు వచ్చేటప్పటికి వైట్ రేషన్ కార్డు వాళ్ళందరికీ చాలా మందికి ఇచ్చేస్తారు. కాబట్టి అంటే అది కూడా 85 లక్షల మందికే రాష్ట్ర అక్కడ కేంద్రం లెక్క వస్తుంది, మిగతా రాష్ట్రం కౌంట్ వస్తుంది. అందుకని చెప్పి అది కూడా నరేంద్ర మోడీ